నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు, ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడమే ఈ రత్నాలు. అన్ని జన్మ కింద అతి ఉత్తమైనది జన్మ అంటే మానవ జన్మ. మానవ జన్మ వచ్చిన తర్వాత రకరకాల వెంటనే కష్టాలు. తల్లి గురించి బయటికి వచ్చామంటేనే అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి సుఖాలు, కొంతమందికి కష్టాలు. అంటే అర్థం ఏంటి? పుట్టిన వెంటనే యోగాలు, దోషాలు మన వెనకే ఉంటాయి. యోగాల టైంలో హ్యాపీగా ఉంటాము, దోషాలు వచ్చేస్తే అన్ని దేవుడి పైన బారేసేస్తాము. లేకపోతే మా ఫేట్ బాగలేదు, మా అదృష్టం బాగలేదు అని చాలా పిడిస్తాము. చాలా తప్పు. ఎందుకంటే ఆ భగవంతుడు మాకు జీవనం ఇచ్చిన తర్వాత, మా లైఫ్లో సుఖాలు, కష్టాలు ఇచ్చిన తర్వాత కూడా మార్గాలు చూపించాడు. ఆ మార్గాలతో మేము ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటాం. చిన్న ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి సమస్య వచ్చేస్తే, ఆరోగ్యం ఆయనకి పాడవుతే, ఆ సమయంలో ఇప్పుడు మాకు పరిష్కారం ఇచ్చేవాడు దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? డాక్టర్ ఏమంటారు? మేమంతా డబ్బు కట్టిన తర్వాత ఆపరేషన్ చేయాలి ఎవరన్నా మా వాళ్ళకి అంటే డాక్టర్కి అడుగుతాం. మేము డాక్టర్ గారు, మేము డబ్బు కట్టేసాము, పేషెంట్ మీ దగ్గర మేము అడ్మిట్ చేసాము, మీరు ఏమన్నా చెప్తారంటే డాక్టర్ ఏమంటారు? మేము ట్రై చేస్తాము, వీఆర్ ట్రై యువర్ బెస్ట్, కానీ మీరు ప్రేయర్ చేయండి అంటారు. అంటే అల్టిమేట్ ఏంటి? పరిష్కారం ఇచ్చాడు దేవుడే, కానీ ఆ మార్గాలు చూపించాడు. ఆ మార్గాలతో మేము ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా మా లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటే కూడాను ఆ కష్టాల నుంచి బయటికి పడేదానికి ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఆ సిస్టమే జ్యోతిష శాస్త్రం, ఆ సిస్టమే రత్న శాస్త్రం. ఇలాంటి పార్టీస్ తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అశోక్ గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17 ఓకే, డిసెంబర్ 1989 మేడం. 89? అవును మేడం. ఓకే, టైం? 8:20 మార్నింగ్ అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి భవిష్యత్తు గురించి మేడం. ఓకే, ఫ్యూచర్ గురించి. అశోక్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ ఈజ్ వెరీ లాంగ్ జర్నీ. చాలా ఏమంటారు, చాలా లాంగ్ జర్నీ. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మీది? అవును సార్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీకు ఖాళీగా జాబ్ చూస్తున్నాం సార్. బాగానే ఉన్నాను, మళ్ళీ జాబ్ చూస్తున్నారు మీరు. ఎనీవే, జాబ్ చూస్తున్నాను సార్. జాబ్ గురించి చూస్తున్నాను. జాబ్ చేస్తున్నారా? ట్రై చేస్తున్నారు జాబ్. జాబ్కి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రజెంట్ సెట్ చేసుకుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ప్రజెంట్ సెట్ అవ్వకపోతే ఫ్యూచర్ ఎలా బాగుంటుంది చెప్పండి. సో ఆ విధంగా మీ జాతకం కూడా చూసుకోండి. ఆస్ట్రేలియా జన్మించారు మీరు, కర్కాటక రాశి. లగ్నం చూసుకుంటే ధను లగ్నం వచ్చింది. లగ్నంలో శని గ్రహం. బై బర్త్ పావర్టీ, పేదరికం. చిన్నప్పటి నుండి చాలా కష్టాలు చూసి ముందుకు వచ్చారు, చాలా ప్రాబ్లం చూసి ముందుకు వచ్చారు. మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, జాతకం చెప్తుంది. సో ఆ విధంగా ధనస్థానం కూడా మీకు ఎవరవుతారు? శని గ్రహం లగ్నంలో ఉండాడు. సో ఆ విధంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే కూడాను ప్రతి ఒక్క పని డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, దగ్గరికి వచ్చి ఆగిపోవడం, ఈ విధంగా ఉంటుంది. భాగ్యస్థానం అంటారు. మీ జాతకంలో భాగ్యం అంటే లక్ ఇచ్చేవాడు, అదృష్టం ఇచ్చేవాడు రవి గ్రహం. అది కూడా లగ్నంలో శనితో కలిసాడు. సో ఆ విధంగా లక్ కూడా తగ్గింది. అంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు, పని అయిపోతుంది అనుకునేసరికి కట్ అవ్వడం. దానికి ఏమంటారంటే చేతికి వచ్చి నోటుకు లేదంటారు. సో ఈ విధంగా ఎక్కువ జరుగుతుంది మీకు. మీ జాతకంలో చూసుకుంటే భాగ్యస్థానం బాగలేదు, అంటే సింహరాశికి అధిపతి రవి గ్రహం బాగలేదు. ఫస్ట్ మీరు మీ భాగ్యంకి బలం ఇవ్వాలి, మీ అదృష్టంకి బలం ఇవ్వాలి. సెకండరీ జాతకంలో లగ్నాధిపతి బాగలేదు. లగ్నాధిపతి గురుగ్రహం వక్రించాడు, నెగటివ్ ఫోర్స్లో ఉన్నాడు.
నేను ఎప్పుడు కూడా చెప్తాను, లగ్నాధిపతి బాగా లేకపోతే ఏదో ఒక సమస్య లైఫ్లో ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సో ఆ విధంగా మీ జాతకంలో లక్కిచ్చే ఇష్టాలు కూడా బాగలేదు, అదేవిధంగా గ్రహం వచ్చేసి లగ్నాధిపతి కూడా బాగలేదు. ఈ రెండు గ్రహాలు బాగా లేకుండా లైఫ్లో సఫర్ అవుతున్నారు మీరు. సో దీని నుంచి బయటికి పడేదానికి మీరు చేసిన పని, ఫస్ట్ మీరు రవికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు గురు బలం పెంచుకోవాలి. రవి బలం కోసం తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, నాట్ లెస్ దెన్ 2 క్యారెట్, 2 క్యారెట్ ఎబో ఉండాలి. దాంతోపాటు తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, నాట్ లెస్ దెన్ 2 క్యారెట్ దానిపైన ఉండాలి. ఈ రెండు రత్నాలు కలిపి పెట్టాలి. దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి? ఓ ప్రశ్న ఏం అడగాలి మీరు, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? జాతకం చూస్తే ఇప్పుడే బాగలేదు, పర్సెంట్ ఈజ్ నాట్ గుడ్. సో మీరు పర్సెంట్ సెట్ చేసుకుంటే ఫ్యూచర్ మీద హ్యాపీగా ఉంటారు. దానికోసం ఆఫ్టర్ వేరింగ్ ద రూబీ మీద ధరించిన తర్వాత లైఫ్లో స్త్రీత్వం, స్టెబిలిటీ, డెవలప్మెంట్, గుర్తింపు వస్తుంది. ఆ పని మీకు రూబీ ఇస్తాడు. దాంతోపాటు కనక పుష్యరాగం వచ్చేసి మీకు మ్యారేజ్లో సపోర్ట్ ఇస్తాడు, ధనంలో సపోర్ట్ ఇస్తాడు, ఒక అభివృద్ధి లైఫ్లో ముందు వెళ్ళేదాన్ని చాలా హ్యాపీ ఉంటారు. కాబట్టి ఈ రన్నతలు పెట్టుకోండి, చాలా బాగుంటారు. మీరు విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ప్రభాకర్ అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే ప్రభాకర్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 03/02/1991 మేడం. ఓకే, టైం? ఈవినింగ్ 6:30 to 7 మధ్యలో మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాం మేడం. ఫ్యూచర్ గురించి. ఓకే ఓకే. హలో సార్. సార్ నమస్తే సార్. సార్ నమస్కారం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి? సార్ ఇప్పుడు ఏమి చేస్తున్నారు? నా ఫ్యూచర్, నాది MBA కంప్లీట్ అయిపోయింది సార్. ప్రజెంట్లీ జాబ్ సర్చింగ్ సార్. జాబ్ సర్చింగ్లో ఉన్నారు? సార్. ఓ, ఇంతకు ముందు సేమ్ కాల్ మీది కూడా ఫ్యూచర్ అడుగుతున్నారు, ప్రజెంటే బాగలేదు. ఎనీవే మీరు MBA చేశారు. జాతకం చూసుకుంటే హస్త నక్షత్రము, కన్యా రాశి జన్మించారు మీరు. లగ్నం చూసుకుంటే మీది కర్కాటక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బాగలేదు, ఎందుకంటే కన్యా రాశిలో థర్డ్ వచ్చాడు. సో అదేవిధంగా మీ జాతకంలో చూసుకుంటే గురుగ్రహం బాగలేదు, గురుగ్రహము వక్రించాడు. మీకు జాతకంలో యోగం ఇచ్చేవాడు, ఈ కర్కాటక లగ్నంకి మంచి యోగం ఇచ్చేవాడు గురుగ్రహం. జాతకంలో గురుగ్రహం కూడా బాగలేదు, అదేవిధంగా చంద్రుడు బాగలేదు. దానివల్ల కొంచెం ఆటంకాలు చూస్తారు. చంద్ర బాగలేకపోతే చంద్ర వచ్చేసి మనోకారక. మను మీన్స్ మైండ్ కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, చంచనత్వం. మీ దాంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఏదైనా ఒక పని చేస్తారు, ఆ పని అవ్వకపోతే వేరే పని వెదకడం, చాలా తప్పిది. అంటే యు ఆర్ సర్చింగ్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్. ఒక పని అవ్వకపోతే వేరే చేద్దాం, ఈ విధంగా ఉంటుంది. దానికో ప్రాబ్లం ఏమంటే చంద్రగ్రహంకి బలం లేదు. మీరు చేసిన పని చంద్రబలం పెంచుకోవాలి. చంద్రబలం వల్ల మైండ్ కొంచెం షార్ప్గా పనిచేస్తుంది, ఇంటెలిజెన్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు. సెకండరీ వచ్చేసి గురువు బలం పెంచుకోవాలి. గురువు బలం వచ్చేసి మీకు ధనము కోసము, అభివృద్ధి కోసము, ఒక ప్రాస్పెరిటీ కోసం, ఇందాక చెప్పాను కదా ఆ విధంగా. సో దానికోసం మీరు చేసిన పని తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీ పర్ల్. ఈ రెండు రత్నాలు కలిపి పెడితే 2015 అక్టోబర్ తర్వాత మంచి జాబ్ వస్తుంది. ఒకటి సెకండరీ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, రజా గారు, మీరు లాస్ట్ వీక్ చెప్పారు కదా ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అని ఒక బుక్ లాంచ్ చేస్తున్నారని. అసలు అది ఎవరికి యూస్ఫుల్, అసలు బుక్లో ఏముంటాయి డీటెయిల్స్, అండ్ ఏ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు? తప్పకుండా అండి. పుస్తకం ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి చాలా కష్టపడ్డాను నేను, ఎందుకంటే నా 20 years ఎక్స్పీరియన్స్ ఆ బుక్లో పెట్టాను. మొత్తం నా మనసులో ఉండే విద్య అని పుస్తకం రూపంలో పెట్టాను. ఎవరి కోసం ఉపయోగం అవుతుందంటే ఆ పుస్తకంలో వచ్చేసి పేరు వచ్చేసి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. విత్ ఇన్ 1 or 2 daysలో రిలీజ్ అవుతుంది అది. సో అందరూ మీడియాలో కూడా చూస్తారు. అది అంత కంటెంట్ తయారైపోయింది, కానీ అది ఇంకా అది ఎడిటింగ్ నడుస్తూ ఉంది కొంచెము. సో ఆ విధంగా ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. సో నేను ఆథర్గా పట్టి నా పేరు ఉంటుంది. కింద వచ్చేసి హిస్టరీ, ఈ రత్నాలకి హిస్టరీ ఏముంది, అస్ట్రాలజీకి హిస్టరీ ఏముంది అని ఒకటి. సెకండ్ వచ్చేసి లాజికలీ స్పీకింగ్, లాజిక్ ఏంటి, దీని వెనక లాజిక్ ఏం చెప్తుంది. నెంబర్ 3 వచ్చేసి సైన్స్ అని, ఎందుకంటే కొంతమంది దేవుడికి నమ్మరు, దేవుడు లేదంటారు. సో అలాంటి వాళ్ళకి సైన్స్ పైన కొంచెం నమ్మకం ఉంటుంది. అలాంటి వాళ్ళకి సైన్స్ ఏం చెప్తుంది, జ్యోతిష్ శాస్త్రం గురించి సైన్స్ ఏం చెప్తుంది, రత్నశాస్త్రం. బికాజ్ నా సబ్జెక్ట్ వచ్చేసి ఆస్ట్రోజమాలజీ. ఇక్కడ ఒకవైపు జ్యోతిష శాస్త్రం, ఒకవైపు రత్నశాస్త్రం, రెండు నాది కంబైన్ సబ్జెక్టు. సో ఆ విధంగా సైన్స్ ఏం చెప్తుంది అది కూడా రాశాను. లాస్ట్లో వచ్చేసి 4th రిలీజియన్ మేడ్ ఈజీ అని వస్తుంది. రిలీజియన్ మేడ్ ఈజీ అంటే ప్రతి ఒక్క ధర్మ వాళ్ళకి అది యూజ్ అవుతుంది. బహుశా నేను అనుకుంటాను భారతదేశంలో ఫస్ట్ నేనే ఆ పుస్తకం రాశాను అనుకుంటాను. ఎందుకంటే ఆ పుస్తకంలో ఇస్లాంలో ఏం చెప్పడం జరిగింది, హిందూయిజంలో ఎక్కడ ఏమేమి ఉంది, అదేవిధంగా క్రిస్టియానిటీలో ఏముంది, అన్ని వివరంగా రాశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మానవులకి యూజ్ అవ్వాలి. సో ఆ పుస్తకం చదివిన వాళ్ళు చాలా హ్యాపీగా ముందుకు వస్తారు, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సెకండరీ
నాది ఇంటర్ఫేస్. ఇప్పుడు కాల్ చేశారు కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, జాబ్ రావడం లేదు, పెళ్లిలో ఆటంకాలు, వ్యాపారంలో ఆటంకాలు, ఫారిన్కి వెళ్ళాలి, చదువు ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నేను యాంకరింగ్ ఫ్రమ్ లాస్ట్ 6 years నుంచి నేను టీవీలో షోస్ ఇస్తున్నాను ప్రతి ఒక్క ఛానల్స్లో. ఆ ఇంటర్ఫేస్ ఆ కాలర్స్ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఒకటి సెకండరీ నా దగ్గర డైరెక్ట్గా వచ్చారు కదా, నేరుగా వచ్చారు కదా, వాళ్ళు ఏ ప్రాబ్లంతో వచ్చారు, దానికి సమస్య ఏంటి, ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, సో అన్ని దాంట్లో రాయడం జరిగింది. సెకండరీ ఈ తప్పకుండా ఈ పుస్తకం మీరు తీసుకొని చదివితే, మార్నింగ్ పేపర్ చూశాను నేను, కొన్ని బాబాలు అందులోని కాదు, కొన్ని పేపర్లో వచ్చింది ఈరోజు, అది సత్యం చూసాం కదా మార్నింగ్, మాయం చేసేస్తాము, విత్ ఇన్ 1 hourలో మీ లైఫ్ మారిపోతుంది, విత్ ఇన్ 2 hours మీ లైఫ్ మారిపోతుంది. ఇలాంటి మాయములు మూఢనమ్మకాలు జనాలు వదిలేస్తారు. ఎందుకంటే ఒక లాజిక్ ఉండాలి, ఏదైనా ఒక శాస్త్రం పాటిస్తున్న అలాంటి వాళ్ళకి ఈ పుస్తకం వచ్చేసి మార్కెట్లో వచ్చిన తర్వాత ఈ మూఢనమ్మకాలకి అన్ని జనాలు వదిలేసి సైంటిఫిక్గా ఆలోచిస్తారు. దాంట్లో లాజిక్ రాశాను, మొత్తం లాజిక్ ఏముంది దీని వెనక, సైన్స్ ఏం చెప్పింది దీని వెనక, హిస్టరీ ఏముంది, ఇవన్నీ రాయడం బట్టి మార్నింగ్లో ఆ పేపర్ చూసి మా ఇంట్లో కూడా చెప్పారు, మీ పుస్తకం మీరు ఫస్ట్ రిలీజ్ చేస్తే భవిష్యత్ జనాలు మోసపోయేది కాదు కదా అని చెప్పి. సో ఆ విధంగా ఆ పేపర్ చాలా బాధ అనిపించింది నాకు. ఎంతోమంది ఎంతో డబ్బు ఇచ్చేసాము, మీకు ఎవరు అది చేసేసారు, ఇచ్చేసేసారు, అంత డబ్బు ఖర్చు అవుతుంది, అది నా సబ్జెక్ట్ కాదు చెప్పడం, కానీ చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది. విత్ ఇన్ 2 days లోపల అమ్మాయి మీకు వెతుకుని వచ్చేస్తుంది, మీకు అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, మాయం, వశీకరణ చేసేస్తాము, ఏమేమో చెప్పి జనాలకి అది మాయం చేస్తున్నారు. సో నా పుస్తకం వచ్చిన తర్వాత ఈ పుస్తకం ఎవరైతే చదువుతారో తప్పకుండా అలాంటి ఫీల్డ్లో వెళ్ళరు. షార్ట్ రూట్ అంటారు కదా, విత్ ఇన్ 1 hourలో నా లైఫ్ మారిపోవాలి. ఎలా అది మ్యాజికా? లైఫ్ అంటే మేము చేసిన కష్టాలు, మేము కర్మాలకి మేము అనుభవించాలి కష్టాలు, దానికి పరిష్కారం ఉంటాయి. నవగ్రహాల నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే నవగ్రహాలు అంటే రిలే స్టేషన్స్, దాని నుంచి వచ్చే కాస్మిక్ రేస్ ఉంది కదా, ఆ కాస్మిక్ రేస్కి కండక్టర్ మాదిరి జమ్స్కి సైన్స్ ఉంది, సైంటిఫికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి పాటిస్తే మెల్లగా లైఫ్లో మార్పు వస్తుంది. సో 1 or 2 days లైఫ్ మారిపోతుంది అని చెప్పి చెప్పడం చాలామంది, కొంతమంది నేను యాడ్స్ కూడా చూస్తాను, విత్ ఇన్ 2 days యువర్ లైఫ్ విల్ బి చేంజ్, విత్ ఇన్ 1 day, విత్ ఇన్ 1 hour. ఏంటి జనాలు ఎందుకు మాయమలో పడిపోతున్నారు? సో ఆ విధంగా నా పుస్తకం చూసుకుంటే దాంట్లో వెళ్ళరు. సెకండరీ ఫస్ట్ నా పుస్తకం వచ్చేసి నేను ఇంగ్లీష్లో రాయడం జరిగింది, ఇంగ్లీష్లో మొత్తం అయిపోయింది ఆ కంటెంట్. సెకండరీ వెంటనే తెలుగు భాషలో, మళ్ళీ అది ఉర్దూ భాషలో, మళ్ళీ వచ్చేసి కన్నడ భాషలో, ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలి. మా భారతదేశంలో ఉండే భాషలన్నీ నేను కొంచెం ట్రాన్స్లేట్ చేస్తాను, ఎందుకంటే నా మనసులో ఉండే విద్య, బికాజ్ నా లైఫే దీనికోసం ఇచ్చేసాను, రత్నాల కోసం అని. ఎందుకంటే తాతగారు, పెదనాన్నగారు, నాన్న అంతా బిజినెస్ మ్యాన్, వాళ్ళంతా మైన్స్ క్వారీ తీసుకొని ఆ రాళ్ళు తీసి దాంట్లో రత్నాలు వెతికి వ్యాపారం చేసేవాళ్ళు. ఆ ఫ్యామిలీ పుట్టిన తర్వాత మాకు చదువు పైన జ్ఞానం తక్కువ, ఈ రత్నాల పైన ఎక్కువ. సో ఆ విధంగా ఫీల్డ్ చిన్నప్పటి నుంచి వచ్చేసింది. అట్ ద ఏజ్ ఆఫ్ 7 years అది కూడా రాశాను. దాంట్లో నేను చిన్నప్పుడు నేను మైన్స్కి వెళ్ళడం, మా పెదనాన్నగారు మైన్స్కి వెళ్ళడం, ఆ ఫొటోస్ కూడా పెట్టాను దాంట్లో, లేబర్స్తో నేను చిన్న పిల్లడుగా ఏ విధంగా ఉన్నాను అన్ని దాంట్లో పెట్టేశాను. రియాలిటీ ఆఫ్ ద లైఫ్, దాంట్లో సిగ్గు ఏం లేదండి, అన్ని ఓపెన్గా పెట్టేశాను. ఎందుకంటే రత్నాల కోసము, ఈ శాస్త్రం కోసము నేను లైఫ్లో ముందుకు వచ్చాను. 20 years ప్రజలకి సేవలు ఇస్తున్నాను. దాని వెనుక ఒక 15 years చాలా కష్టం పడ్డాను. ఆ కష్టం అన్ని దాంట్లో రాసేసాను. సో ఆ విధంగా ఉంది కాబట్టి అతి తొందరగా విత్ ఇన్ 1 or 2 daysలో అది రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఆ పుస్తకం చూడండి. మీరు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము, మంచి పబ్లిషర్కి మేము చూస్తున్నాము. వరల్డ్ వైడ్ ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ బై డాక్టర్ ఎంఎం రజా అంటే ఆ పుస్తకం మీకు దొరుకుతుంది. అన్ని రకాలు రాశాను, చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంటారు, అన్ని లాజిక్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలాంటి మూఢనమ్మకాలకి వెళ్ళరు. మీరు అలా పేరు మార్చుకుంటే మీ లైఫ్ మారిపోతుంది, అలా చేసుకుంటా, అలాంటి ఏమున్నదు. ఒక్కసారి పుస్తకం చదివితే రియాలిటీ తెలిసిపోతుంది, దీని వెనక మీ రిలీజన్ ఏం చెప్తుంది. ఆ విధంగా అన్నీ ఉన్నాయి కాబట్టి విత్ ఇన్ 1 or 2 days లోపల రిలీజ్ చేస్తాను. రిలీజ్ చేసిన తర్వాత అందరూ చూస్తారు పుస్తకం. ఆ విధంగా చాలా హ్యాపీగా ఉంటారు. అన్ని భాషలు వచ్చినట్లు నేను ట్రై చేస్తున్నాను. తప్పకుండా ఆ ప్రయత్నం విత్ ఇన్ ఏ మంత్ చేసి అన్ని భాషలు వచ్చినట్లు నేను ట్రై చేస్తాను. ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏవి చూద్దాము. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, సంధ్య గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/3/1990. 1990. ఓకే, టైం సాయంత్రం 7:05. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ రావట్లేదండి, హెల్త్ కూడా బాగుండట్లేదు. ఓకే, జాబ్ అండ్ హెల్త్. అమ్మా సంధ్య, ఆ, అమ్మా జన్మించిన రోజు శుక్రవారం, అవును సార్. మఖాన శతం సింహాసి జన్మించావమ్మా. లగ్నం చూసుకుంటే కన్యా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బుధగ్రహం నీచంలో పడ్డాడు. సార్ చెప్పమ్మా. సింహరాశి అండి. అవునమ్మా సింహరాశి అమ్మా. మఖాన సింహరాశి. మకా నక్షత్రం.
అవునమ్మా అవునమ్మా అదంతా రాసుకుంటావా? ఓకే. మఖా నక్షత్రం సింహరాశి జన్మించావమ్మా. కన్యా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి బుధగ్రహం నీచంలో పడ్డాడు. హెల్త్ పరంగా కొంచెం ట్రబుల్ ఉంది. ఎందుకంటే జాతకం చూసుకుంటే న్యూరాలజికల్ ట్రబుల్ అంటారు. నరాలు మొత్తం వీక్ ఉంటాయి. తినేకి బుద్ధి అవ్వదు. కొంచెం వీక్గా ఉండడము, వీక్ ఫీల్ అవ్వడం చాలా ట్రబుల్ ఉంది. బికాజ్ బుధుడు బాగలేదు. అదేవిధంగా జాతకంలో శుక్రగ్రహం కూడా బాగలేదు. శుక్రగ్రహంతో పాటు రాహు కుజ కలిశారు. ఈ 3 గ్రహ కలడం వల్ల శుక్రగ్రహం అనేసరికి వివాహకారకుడు. కొంచెం పెళ్లి విషయంలో కూడా ఆటంకాలు వస్తాయి, ట్రబుల్, డిస్టర్బెన్స్. సో దాని నుంచి బయటకు పడేదానికి శుక్ర బలం పెంచుకోవాలి. అదేవిధంగా బుధ బలం పెంచుకోవాలి. బుధ బలం వల్ల 2 మీకు ప్రాఫిట్స్. ఒకటి వచ్చేసి ఆరోగ్యం బాగుంటుంది. ఆ నరాలకు సంబంధించి ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడతావు. సెకండరీ జాబ్ కూడా వచ్చేస్తుంది. అంటే లైఫ్లో ఒక స్త్రీత్వం వస్తుంది, ఒక డెవలప్మెంట్ వస్తుంది, థింకింగ్ పవర్ పెరిగిపోతుంది. ఇవన్నీ లాభాలు పచ్చ వల్ల వస్తాయి బుధ బలం పెంచుకుంటే. అదేవిధంగా శుక్ర బలం వల్ల పెళ్లి లైఫ్లో హ్యాపీగా సంతోషంగా ఉంటావు. దానికోసం చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2010 నవంబర్ తర్వాత హెల్త్ కూడా డెవలప్ అవుతుంది, జాబ్ కూడా వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా చల్లగా ఉంటావు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే రాజా గారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్టోన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క స్టోన్ చెప్పే రోజులు కూడా వచ్చేసాయి. అండ్ అసలు ఒక జెన్యూన్ స్టోన్స్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అండ్ వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రత్నాల్ ప్రిడిక్షన్స్కి ప్రపంచవ్యాప్తంగా ఒక సిస్టమ్ ఉంటుందండి. నక్షత్రం చూడాలి, రాశి చూడాలి, లగ్నం చూడాలి, గ్రహాలు, అది మహాదశ, అంతర్దశ, తర్వాత వచ్చేసి ఏ గ్రహ ఉచ్చంలో ఉన్నది, ఏ గ్రహ నీచం అందరూ వివరంగా చూడాలి. ఇది వదిలేసి ఎంతో ఎక్కువ మంది నక్షత్రం పునర్వసు కనక పుష్యరాగం, ఆ లగ్నం ఏమైనా ఉండండి వాళ్ళకి, రాశి ఏమైనా వదిలేస్తారు. రాశి పట్టించుకోరు, లగ్నం పట్టించుకోరు, నక్షత్రం పునర్వసు పుష్యరాగం, లేకపోతే శతభిషం గోమేధికం. మీరు చూడండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఎక్కడైనా వెళ్ళండి ప్రతి ఒక్కరి చేతిలో లేకపోతే కనక పూజ, లేకపోతే గోమేధికం. ఎందుకంటే శతభిషం అని గోమేధికం చెప్పేస్తారు, లేకపోతే పునర్వసు కనక అలా చెప్పేస్తారు. అలా కాదు. ఓ రత్నము అక్యూరేట్గా ప్రిడిక్షన్స్ ఇవ్వాలంటే జాతక వివరంగా పరిశీలించిన తర్వాత ఆ గ్రహాల స్థితి చూసి ప్రిడిక్షన్స్ ఇవ్వాలి. సెకండరీ రత్నాలు కూడా 2 బేసిస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తాత్కాలికంగా దశావారి ఉంటుంది, ఒకటి పర్మనెంట్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మా దగ్గర రాశిక్లో మేము పర్మనెంట్ చెప్తాం. ఎందుకంటే వచ్చేవాళ్ళు చాలా కష్టంలో రత్నాలు తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళకి వితిన్ 2 years మీరు మార్చేయండి అంటే జరిగే పని కాదు. అది ఒక్కసారి పెట్టుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి పని చేయాలి. సో అలాంటి రత్నాలు కాబట్టి మేము ఎంటర్ లైఫ్ వాళ్ళకి ప్రిడిక్షన్స్, లాంగ్ టర్మ్ కోసం ఆ స్టోన్స్ ప్రిడిక్షన్స్ ఇస్తాము. సెకండరీ రత్నాలు కూడా మీరు కొనే విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది, ల్యాబొరేటరీస్ చాలా వచ్చేసాయి కాబట్టి అక్యూరేట్గా ఉంటుంది. ఒకటి కనక పుష్యరాగం మీరు 1 lakh పీస్ తీసుకొని అది ల్యాబొరేటరీ 50 రూపాయల పీస్ చూస్తే 2 ఒకేలాగే కనపడతాయి. చాలా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. ఆ కొన్ని సమయాల్లో మేము కూడా చెప్పలేము. దానికోసం ఏం చేసామేమంటే మేము కూడా మిషన్ పెట్టుకుంటాం. ప్రతి రత్నాలకి ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నాము. ఏ విధంగా కరెన్సీ నోట్స్ చూస్తాం కదా, కరెన్సీ నోట్స్ ఎందుకంటే బ్యాంక్కి డబ్బు పంపిస్తే ఏదో 1-2 వాపస్ పంపించేస్తారు డూప్లికేట్ అని చెప్పి. సో ఆ విధంగా ఏ విధంగా కరెన్సీ నోట్స్ నిండిపోయింది డూప్లికేషన్స్. సో అదే విధంగా రత్నాల్లో కూడా చాలా ఉన్నాయి. సో ఆ విధంగా ఒక సర్టిఫికేట్ అథెంటిక్ సిస్టమ్ అండి. ఆ విధంగా తీసుకుంటే మోసం పోరు. ఒకవేళ మోసం పోయిన సర్టిఫికేట్ ఉంటుంది, క్లెయిమ్ చేయవచ్చు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు రత్నాలు కొనేదానికి సర్టిఫికేట్ ఉండాలి. సెకండరీ ఆ రత్నాలు అన్ని అంశాలు చూడాలి. అంశాలతో పాటు ఆ సర్టిఫికేట్తో పాటు రత్నాలు కొంటే తప్పకుండా మేము చెప్పిన జాతకంకి, మేము ఇచ్చిన రెమెడీస్కి, ఆ జాతి రత్నాలకి విలువ ఉంటుంది, రిజల్ట్ వస్తుంది. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంతమంది దగ్గర వస్తారు కదా స్వీట్ బాక్స్ తీసుకొని, రజా గారు మీరు చెప్పారు బాగా జరిగింది, మాకు మా పని అయిపోయింది, జాబ్ వచ్చేసింది, పెళ్లి అయింది. ఈ టీవీలో కూడా చాలామంది ఫోన్ చేస్తారు. రకరకాల ఛానల్స్ కూర్చుంటాను కదా, ప్రతి ఒక్క ఛానల్స్ ఎవరో ఒకరు కాల్ చేస్తారు, సార్ చాలా బాగా జరిగింది చెప్పి. సో ఆ విధంగా ఎలా అంటే ఒక అక్యురేట్గా విద్య, సెకండరీ వచ్చేసి జాతి రత్నాలు, ఈ 2 కలిసిన కాంబినేషన్ ఉంటే తప్పకుండా మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉంటే కూడా ఎనీ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. చాలా సంతోషాలు, హ్యాపీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో అనురాధ గారు. చెప్పండి మేడం. అంటే డేట్ ఆఫ్ బర్త్ 15/8/74. ఓకే, మార్నింగ్ 5 to 6. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రీనివాస్ రెడ్డి ఓకే. పేరు. అంటే జాబ్ ప్లస్ అంటే భవిష్యత్తు గురించి ప్లస్ మ్యారేజ్ కాలేదు. మ్యారేజ్. ఓకే అమ్మా, ఎవరి గురించి ఇది? మా బ్రదర్ సార్. ఆగస్ట్ 15/74. అవును సార్, అవును సార్. 5 మీరు 5 to 6 అని టైమింగ్ ఇచ్చారమ్మా. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం జన్మించాను మీ బ్రదరు.
మిథున రాశి వచ్చింది, లగ్నం కూడా చూసుకుంటే కర్కాటక లగ్నం వచ్చింది. చూడండి, లగ్నాధిపతి వయంలో వచ్చాడు. అక్కడ శనితో పాటు చంద్ర కలిశారు. శనితో పాటు చంద్ర కలిస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పెళ్లిలో ఆటంకాలు వస్తాయి. చూడండి, 40 ఏళ్ళు దాటేశారు, ఇది వరకు మ్యారేజ్కి యోగం లేదు. ధనస్థానంలో కుజుడు, సెకండ్ హౌస్లో కుజుడు, అంటే జాతకంలో కుజదోషం కూడా ఉంది, అష్టంలో గురువు. పెళ్లికి చాలా ఆటంకాలు, ట్రబుల్, డిస్టర్బెన్స్. ఒకవేళ మ్యారేజ్ జరిగితే కూడాను డిస్టర్బ్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దానికి పరిష్కారం చేసుకోవాలి. ఒకటి. సెకండరీ చూసుకుంటే జాతకంలో గురువు గ్రహం కూడా బాగలేదమ్మా. గురువు అష్టంలో ఉన్నాడు గురువు గ్రహం, అది కూడా వక్రించాడు. గురువు కూడా సపోర్ట్ చేయడం లేదు. మీ బ్రదర్ జాతకంలో చంద్రుడు వయంలో వచ్చాడు, అక్కడ మనశ్శాంతి పోయింది, సంతోషం పోయింది, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంది, హ్యాపీ లైఫ్ లేదు, మైండ్ కన్ఫ్యూజను, డిప్రెషన్ అంటారు కదా, చాలా డిప్రెషన్లో కుంగిపోవడం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. దానికోసం మీ బ్రదర్కి అర్జెంట్ మీరు ఒకటి తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్లో ఎల్లో సఫైర్ అంటారు, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెట్టాలి. నాట్ లెస్ దెన్ 2 క్యారెట్, 2 క్యారెట్ అండ్ అబోవ్ ఉండాలి. ఈ 2 రత్నాలు కలిపి పెట్టండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయనకి శుభవార్తలు ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు స్టోన్స్ గురించి చెప్పినందుకు. ఇది ధన్యవాదాలు. వాళ్ళ పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.